హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మిని. ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే టిక్స్తో ఇయర్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా తయారు చేయాలి అంటే కొత్త ఆలోచన వచ్చింది. సో ఇలా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశానండి. చూడండి, చాలా బాగుంటుంది. నా కాడ ఎల్లో కలర్ ఒక థ్రెడ్ ఉంటే ఆ టిక్స్ బ్లాక్ కలర్ ఉంటాయి కదా పెద్దవి, వాటికి గమ్ పూసేసి ఇట్లా ఎల్లో కలర్ థ్రెడ్ని చుట్టేసానండి బాగా ఫుల్గా. అంటే గమ్ము పూసుకుంటూ ఇప్పుడు బ్యాంగిల్స్కి అప్పట్లో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ తయారు చేసేటప్పుడు ఉంటాయి కదా, అలాంటి థ్రెడ్ అండి అది. అది తర్వాత దానికి ఏంటంటే బాగుందండి, ఇది థ్రెడ్ కూడా షైనింగ్ వస్తూ ఉంటుంది. మనం అక్కడ ఫ్యాన్సీ స్టోర్లో అడిగితే చెప్తారండి. ఆ తర్వాత నీట్గా వాటికి థ్రెడ్ అంతా చుట్టేసాను గమ్ వేసి, ఇంక రాకుండా. ఆ తర్వాత ఏమంటే నా దగ్గర కొన్ని లేసెస్ ఉన్నాయండి, అవి తీసి అంటిద్దాము చూద్దాము అని చెప్పేసి ఒక బాల్ లేసు, అలాగే అంటే ఈ ఒక చిన్న డైమండ్స్ లాగా వస్తుంది ఆ లేస్ అంది, 2 ఉన్నాయి. సో చూద్దాం, ట్రై చేద్దాము అని చెప్పేసి ఈ లేస్ వేసానండి. దీనికి బాగున్నట్టే అనిపించింది. ఆ తర్వాత బాల్ లేస్ ఉంటే ఆ బాల్ లేస్ కూడా చుట్టూ గమ్ము వేసి నీట్గా పెట్టేశానండి. అసలు ఎంత బాగున్నాయంటే ఇయర్ రింగ్స్, చూడండి ఎండ్ వరకు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఇవి నేను 2 విధాలుగా వేసుకున్నానండి. అంటే జస్ట్ మన దగ్గర వైట్ కలర్ ముత్యము అది ఉన్నింది, సో అందువల్ల నాకు ఇది బాగా ఆలోచన వచ్చింది, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. నీట్గా గమ్ముతో గట్టిగా టైట్గా బిగించేసాను అనమాట, అవి ఊడిపోకుండా అండి. అది జస్ట్ గమ్మున్న వైట్గా కనిపించిన గాలికి ఏమైపోతుంది అంటే ఆరిపోతే నార్మల్ కలర్లోకే వచ్చేస్తుంది. ఇంకా బాల్ చుట్టూ వేసి ఒక 2 లైన్స్ ఏమో బాల్స్ వేసాను. వేసి కింద బాల్ వేలాడేటట్టుగా జస్ట్ ఒక సర్కిల్ లాగా ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టాను అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే ఈ విధంగా కూడా ఆలోచిస్తారా నేను ఆలోచించాను. సో ఒకసారి చేసి పెడదాము ఎలా వస్తుందో అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మేబీ అందరు చూస్తారని అనుకుంటున్నాను. చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. కానీ చాలా చక్కగా ఉన్నాయండి ఇవి ఇయర్ రింగ్స్. ఆ విధంగా నేను కింద రింగ్ మాదిరిగా రౌండ్ సర్కిల్ లాగా పెట్టేశాను అనమాట. ఇట్లా 2 బాల్స్ లాగా ఉన్నాయి కదా, ఇలాగ రెండు వైపులు అలా 2 వైపులు వేసి మధ్యలో డైమండ్ లాంటివి ఉంటే అవి పెట్టేశానమాట. 2 లైన్స్ వేసానమాట. వేసేసి ఇంకా నెక్స్ట్ యాజ్ యూజువల్గా ఒకటి చేశాను కదా, ఇంకా నెక్స్ట్ కూడా చూపిస్తే ఎందుకు లాంగ్ వీడియో, సేమ్గానే కదా అని చెప్పేసి నేను మొత్తం పెట్టలేదండి. ఈ విధంగా నీట్గా పెట్టేసి గాలికి అలా కొంచెంసేపు ఒక 5-10 మినిట్స్ పెట్టేసానంటే ఆరిపోతుంది. జస్ట్ నేను చేసేసి నీట్గా గట్టిగా అంటించేసి, చూడండి కనిపిస్తుందా, అది నీట్గా వేసేసి కొంచెం పక్కన పెట్టేశానండి, బాగా ఆరిపోతుంది. తర్వాత ఇంకొకటి కూడా నేను ఇలాగే సేమ్గానే దీంట్లో ఎలా చూపించాను సేమ్ అది కూడా నేను అలాగే పెట్టాను అనమాట. ఒక పక్క ఊడిపోతూ ఉంది, అది ఎంత గమ్మేసినా ఆ గమ్ము చాలా రోజులదండి. సో అందుకని టక్కని స్టిక్ అవ్వలేదు, అది వేసి అసలు ఆల్మోస్ట్ అది గాలి వెళ్ళిపోయినట్టుంది. కట్ చేసేసి అమ్మని వేసాను. చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి, మన ఫోన్లో చూసేదానికన్నా రియల్లో చాలా బాగున్నాయండి. చూడండి, నేను ఆరిపోతుందని పెట్టేశాను. అది ముత్యంది, అవి అమ్ముతారండి బయట. అంటే నేను ఎప్పుడో వెళ్తే తీసుకొచ్చుకున్నాను, అవి అట్లాగే ఉంటే అప్పుడు టక్కనే అవి గుర్తొచ్చాయి. సో వెనకాల ఏమంటే జస్ట్ మనం ఒక రబ్బర్ వస్తుంది, జస్ట్ వెనకాల ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది ముత్యము. సో 2 నేను అలాగే చేసేసుకున్నానండి. ముత్యం ఉంటే దానికి కూడా పెట్టానన్నమాట. ఈ సేమ్గా పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే ఆరిపోయింది. ఇంకా నేను వేసుకొని చూపిస్తాను, చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. ఇవి 2 విధాలుగా వేసుకోవచ్చు అండి, అది కూడా నేను పెట్టాను, అంటే ఎలా వేసుకోవచ్చు అని చెప్పేసి. 2 విధాలుగా వేసుకున్నా బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి బాగుంటాయండి, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగున్నాయి. నేను ట్రై చేశాను, చూడండి 2 ఇలాగే సేమ్గా చేసి కొంచెంసేపు అట్లా ఆరబెట్టానమాట. పట్టుకోవడానికి కూడా టపక్కని కింద పడిపోతున్నాయి. ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయో, కనిపిస్తున్నాయా?
ఇవి వేసుకోవడానికి చెప్తున్నాను నేను. ఇవి తలకి వేసుకునే టిక్‌టిక్‌లు నేను ఈ విధంగా కమ్మలు తయారు చేసిన. పక్కన ఎక్కువ నాయిస్ వస్తూ ఉండింది. అందుకని చెప్పేసి నా వాయిస్ అంతా తీసేసాననమాట. చూస్తున్నారా కమ్మలు ఎంత అందంగా ఉన్నాయో? టిక్‌టిక్‌తో కమ్మలు చేయడం అసలు నాకే ఆశ్చర్యంగా అనిపించిందండి. కానీ బాగున్నాయి. వేసుకున్న తర్వాత బాగున్నాయండి. జస్ట్ అవి టిక్ అని ఎవరు అనుకోరు. అవి జస్ట్ నార్మల్గా మనం యూజ్ చేసుకుంటాం కదా, ఏవో కమ్మలు ఏదో డిఫరెంట్వి అని అనుకోవాల్సిందే, కానీ టిక్ అయితే అని ఎవరు అనుకోరండి. అందులో ఏంటంటే ఇవి చాలామంది ఎక్కడంటే అక్కడ పడేసి ఒకటి దొరికితే ఒకటి దొరకదు కదా, అలాంటప్పుడు ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చండి ఇవి. అంటే ఒకటి డిఫరెంట్ కలర్ ఉంటుంది, ఒకటి డిఫరెంట్ కలర్ ఉంటుంది కదా, ఆ టైంలో ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనం వాటిని కూడా రీయూజ్ చేసుకున్న వాళ్ళలాగా అయిపోతాము. ఫస్ట్ పైన పెట్టుకో, చూసారా కింద దాకా ఉండింది. ఇప్పుడు నేను మిడిల్లో పెట్టుకున్నాను అనమాట ఆ రింగ్ తీసేసి. సో చూసారా, అప్పుడు ఇంకొక రకంగా వేసుకున్నాను. పైకి వెళ్తుంది అది, ఆ కింద జస్ట్ రింగ్ అనేది చో దగ్గర వస్తుంది. చూసారా ఎంత బాగుందో? నాకైతే చాలా నచ్చిందండి. ఎవరైనా ట్రై చేయండి ఖచ్చితంగా. ఎవరైనా అంటే ఇంట్లో ఉంటాయి కదా టిక్టాక్స్, అవన్నీ ఏమన్నా వేస్ట్ అయిపోతే ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా బాగున్నాయి. ఇంట్లో ఉండే వాటితోనే యూజ్ చేసుకోవచ్చండి, మనం ఏం కొనుక్కోనక్కర్లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. చూసి పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి. ఏమైనా డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి వేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నేను 2 ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా చూపిస్తూ ఉన్నాను మీకు. నాకైతే భలే నచ్చాయండి నిజంగా. మా హస్బెండ్ చూసి ఏంటి భలే చేసావు అన్నారు. ఇంకా నా టాలెంట్ అంతా బయట పెడుతున్నాను నేను అని చెప్పేసి ఏదో 2 మాటలు చెప్పానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.